డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాదులో జరగబోయే మాలల సింహగర్జనని జయప్రదం చేయాలని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్గా నేను జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కేంద్రాల నుంచి అందరూ కూడా తరలి వెళ్ళి ప్రభుత్వానికి కనువింపు కలిగే విధంగా ఈ బహిరంగ సభ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మాలా మాదిగలు చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి అగ్ర కులాలని మనం ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది. మందకృష్ణ మాదిగ 59 కులాలని ఈరోజు ఇచ్చినం చేసి వర్గీకరణ కావాలని చెప్పేసి ఒక ప్రయత్నం భాగంగా ఈరోజు మరి మాలలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి మందకృష్ణను తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇలా ఏదైతే పల్లెలల్లో ఒక 10 మంది లేరని చెప్పేసి నువ్వు ప్రాపగుండం చేస్తున్నావో రేపు డిసెంబర్ 1వ తారీఖున వేలాది మందితో చూసి నీకు కనువింపు కలగాలి. నిన్ను డిసెంబర్ 1వ తారీఖున మీటింగ్ అయిపోయాక మా నాయకుల వాయిస్ ప్రతి మీటింగులో నీ మీద దాడిగా ఉంటుంది. మరి నువ్వు కేవలం కళ్ళు తెరిచి ఇకనైనా రాజ్యాధికారం కేసి నువ్వు వచ్చి అన్ని కులాలను కలుపుకొని నువ్వు రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే దళితులకు మనుగడ ఉంటుందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా వర్గీకరణ వ్యతిరేకించాలి, సుప్రీంకోర్టు తీర్పును కూడా వ్యతిరేకించాలని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దొడ్డిదారిని తీసుకొచ్చినటువంటి ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇది మేము కేవలం వ్యతిరేకిస్తున్నాం. ఇలా కేవలం పబ్బం గడుపుకోవటానికే మాదిగలకి ఒక వర్గం కొమ్ము కాసు ఇలా మా మాలల మీద రెచ్చగొడతాం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎటువంటి విస్తృతంలో కూడా మేము వెనకడుగేసేది లేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తాం. ఇది కేవలం నీకు దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారు మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని ఆమోదించండి, మేము ఏకీభవిస్తాం. కానీ ఇలా మాలను అవమానపరిచి అగౌరవపరిచే విధంగా మీరు చేసే మీ పదవి కూడా మీకు ఉండదు, కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి ప్రధానమంత్రి కూడా చెబుతూ మరి ఇలా సుప్రీంకోర్టు జడ్జీలను కూడా మీరు బెదిరిస్తున్నారు, చట్టాలను కూడా తప్పుదోవ పడిస్తున్నారు. మీరు కేవలం అధికారులు ఉండి సుప్రీంకోర్టు జడ్జీలని బెదిరించి ఒక నెల 2 నెలలు రిటైర్ అయిపోతే వాళ్ళకి ఏదో పదవి ఇచ్చి పబ్బం గడుపుకోవడం జరుగుతుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల నుంచి కూడా తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. జై భీమ్.